మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. దిస్ ఇస్ సాయి ప్రియ. సో నిన్న వచ్చినటువంటి కథనాల ప్రకారం అల్లు అర్జున్ గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారిని కలవడం అయితే జరిగిందన్న విషయాలు అయితే బయటకు వచ్చాయి. సో దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ నిజంగానే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా? ఒకవేళ నిజంగానే వెళ్తే సక్సెస్ కాగలడా? సో దీని గురించి మరిన్ని విషయాలు మనం కట్టా కార్తిక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో నిజంగానే మనకి వినిపిస్తున్న కథనాల ప్రకారం అల్లు అర్జున్ నిజంగా రాజకీయాల్లోకి ప్రవేశం చేయబోతున్నాడా? ఇది ఒకవేళ నిజంగానే వెళ్తే సక్సెస్ కాగలడా మీ అంచనా ప్రకారం? నిజానికి ఈ వార్తకు కారణం అంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడని వార్తని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్తో భేటీ కావాలి. సహజంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్తో భేటీ అవ్వాడంటే రాజకీయాలంటే ఆలోచన ఉంది, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది అనే చర్చ జరిగింది కదా. ఇప్పుడు నువ్వో నేనో పోయి ప్రశాంత్ కిషోర్ని కలవం కదా. ప్రశాంత్ కిషోర్ ఎవరు? పొలిటికల్ సలహాలు చెప్పే వ్యక్తి, పొలిటికల్ పార్టీలకు స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి. దేశంలో బీజేపీకి పనిచేశాడు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి పనిచేశాడు, ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్కి పనిచేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడుకి కూడా సలహాలు ఇచ్చాడు. అలాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టుని బన్నీ కలవటం వెనకాల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడుకోవాలి. అసలు నిజంగా రాజకీయాల్లోకి వద్దామన్న ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ని బన్నీ కలిశాడా? లేదు అంటే ప్రశాంత్ కిషోర్ ఇంకొక దానికి కూడా ప్రసిద్ధి, ఒక వ్యక్తిని ఎలివేట్ చేయటంలో, ఒక వ్యక్తిని పెద్ద పర్సనాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రశాంత్ కిషోర్ సిద్ధాస్తుడు. ఇప్పుడు మోడీ ఒక పెద్ద నాయకుడిగా, ఒక పెద్ద పర్సనాలిటీగా ఈ దేశ ప్రజల మైండ్లో క్రియేట్ చేయటం వెనకాల ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉన్నాయి. ఒక మోడీయే కాదు, మమతా బెనర్జీని బెంగాల్లో కానీ, జగన్ని ఏపీలో కానీ, స్టాలిన్ని తమిళనాడులో కానీ ఒక పెద్ద గొప్ప నాయకుడిగా వాళ్ళ జనం మైండ్లో పెట్టడంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు, స్ట్రాటజీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఈ దేశంలో ఐకాన్ స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో, అంటే తెలుగు ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా కూడా మారిపోయాడు కదా. సో దేశవ్యాప్తంగా తనకు తాను గొప్ప పర్సనాలిటీగా క్రియేట్ కావాలి, తనకు ఓన్ ఐడెంటిటీ కావాలి, తనకు ఓన్గా ఒక ఫ్యాన్ బేస్ కావాలి, ఓన్గా ఒక ఐడెంటిటీ కావాలి, నన్ను పెద్ద హీరోగా, పెద్ద పర్సనాలిటీగా ఈ దేశం భావించాలని ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోవడానికి ఏమన్నా వెళ్ళాడా? ఎందుకంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న చర్చ ఏంది, ఆయన మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి తనకంటే ఓన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఏంది, మెగా ఫ్యాన్స్ కాదు, సపరేట్ ఫ్యాన్ బేస్. కాబట్టి ఇటు సపరేట్గా ఉండాలి. నాకు నేను మెగా హీరోగా చూడొద్దు, అల్లు హీరోగానే చూడాలి, అల్లు అర్జున్గానే చూడాలి, అల్లు మెగా ఫ్యామిలీలో ఉన్న ఒక హీరోలో ఒకటిగా నన్ను చూడొద్దు, ఓన్ ఐడెంటిటీ తనకు కావాలి అనేది అల్లు అర్జున్ యొక్క తపన. కాబట్టి ఇప్పుడు కేవలం దానికోసం నేను ఎలా ఇండివిజువల్గా ఎదగాలి, ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ని ఎలా తయారు చేసుకోవాలి, ఫ్యాన్స్ మైండ్లో పెద్ద పర్సనాలిటీగా, గొప్ప హీరోగా, గొప్ప పర్సనాలిటీగా, గొప్ప వ్యక్తిగా ఎలా ముద్రించబడాలి అని దాని సలహాలు తీసుకోవడానికి ఏమన్నా ప్రశాంత్ కిషోర్ గెలవడానికి పోయాడని చూడాలి. సహజంగా ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా నువ్వు సోషల్ సర్వీస్ పెంచాలి, సోషల్ సర్వీస్ ఎక్కువ చేయడం ద్వారా జనాల్లో ఒక మంచి పేరు వస్తుంది, దాన్ని తర్వాత క్యారీ ఆన్ చేయొచ్చు, సో అది నీకు పర్సనాలిటీని తయారు చేసి పెట్టిద్ది, నువ్వు ఒక పెద్ద మంచి వాడిగా, సామాజిక వేత్తగా నిన్ను చిత్రించింది, దానివల్ల నువ్వు జనాల మైండ్లో దేవుడిగా మారిపోతావు అనేటువంటి సలహాలు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. నిజానికి అల్లు అర్జున్ నేపథ్యం చూస్తే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాడంటే ఇప్పటి వరకు అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్ కానీ వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు ఏంటంటే పిల్లికి భిక్షం కూడా పెట్టరు అనే పేరు ఉంది. మరి చూడాలి వాళ్ళు ఏం వరకు చేస్తారంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు నడుపుతాడు, పవన్ కళ్యాణ్ చాలా మంది పేదల పట్ల స్పందిస్తాడు. మరి దీంట్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఏమైనా ఉందా, అల్లు అర్జున్ పాత్ర ఏమైనా ఉందా అంటే ఇప్పటి వరకు అయితే కనపడింది లేదు. మరి కనపడకుండా వీళ్ళు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కనపడేటట్టు సేవా కార్యక్రమాలు చేయమని చెప్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో చూస్తే ఆయన వల్ల ఒక ప్రమాదం జరిగింది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఆయన సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిన, అంటే ఆడియన్స్తో కలిసి సినిమా చూద్దాం అనుకొని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక్కసారిగా ఈయన ఓపెన్ టాప్ జీబ్లో అభివాదం చేస్తూ పోయేసరికి అభిమానులంతా కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. 10 ఏళ్ల బాలుడు అల్లు అర్జున్కి వీరాభిమాని హాస్పిటల్లో
చికిత్స పొందుతా ఉన్నాడు. ఇవాళకి వెంటిలేటర్ మీద ఐసీయూలోనూ ఉన్నాడు. అతన్ని చూడటానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు. ఆ మహిళని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు. ఓకే. కాబట్టి ఇలాంటి అల్లు అర్జున్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాడంటే పెద్ద డౌటే. చివరికి ఈ కుటుంబానికి 25 లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించాడు. 25 లక్షలు అనేది 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ కానీ 2000 కోట్ల రూపాయల కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప టీం కానీ చాలా చిన్న విషయం. అంటే మనం బఠానీ మీద పొట్టు అంటాం చూసావా, ఆ బఠానీ మీద పొట్టును మాత్రమే అల్లు అర్జున్ రార్చాడు. కేవలం 25 లక్షలు ఒకటి. నువ్వు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోవి, నీ వల్ల ఒక ప్రమాదం జరిగింది, నీ వల్ల ఒక మహిళ చనిపోయింది, నీ వల్ల నీ వీరాభిమాని నువ్వంటే చాలా ఇష్టపడే ఒక చిన్న బాబు 10 ఏళ్ల బాబు హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శకు పోలేదు. ఆ కుటుంబానికి కనీసం ₹1 కోటి సాయం చేయడానికి కూడా నీకు మనసు రాలేదనే ప్రశ్నలు చాలా మంది నుంచి వస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా వస్తుంది. మరి ఇలాంటి వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేసి జనంలో ప్రసిద్ధిగాంచి జనంలో ఒక హీరోగా తయారు కాగలడా? రియల్ టైమ్ హీరోగా అంటే సినిమా హీరోగా సక్సెస్ ఓకే, కానీ రియల్ హీరో కావాలంటే ఏం చేయాలి? ప్రజల పట్ల స్పందించాలి, ప్రజల కష్టాలని తెలుసుకొని వాళ్ళని ఆదుకునే పని చేయాలి. నీ వల్ల ప్రమాదం జరిగితేనే నువ్వు ఆదుకోలేదు, నీ వల్ల కష్టం వస్తేనే నువ్వు పరామర్శించలేదు, నీ వల్ల ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక బిడ్డ ఐసీయూలో ఉంటే చూడటానికి నీకు మనసు రాలేదు. ఇలాంటి వ్యక్తి ఒక పెద్ద ఐడెంటిటీగా తయారవుతారంటే క్వశ్చన్ మార్క్. ఓకే. సో దీన్ని బట్టి చూసుకుంటే దాన ధర్మాలు చేయలేని అల్లు అర్జున్ దీంట్లో సోషల్ సర్వీసింగ్ లో నెగ్గుకు రాలేరు అని మీరు అంటున్నారు. సో దీనికి ఒకవేళ నిజంగానే రాజకీయ నాయకుడిగా అల్లు అర్జున్ నిల్చుంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసి రాజకీయ నాయకుని చేస్తారంటారా మీ వ్యూలో? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు. రాజకీయాల్లోకి వచ్చాకు అల్లు అర్జున్ ఉంది, దాన్ని ఏం కాదనేది లేదు. కానీ సక్సెస్ అవుతాడా లేదా అనడానికి సక్సెస్ అవుతాడని చెప్పలేము, కాలేడు అని చెప్పలేము. ఇప్పుడు అల్లు అర్జున్ కంటే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సక్సెస్ కానోళ్ళు ఉన్నారు. సినిమా అభిమానంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే పార్టీ పెట్టిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు, అది పెద్ద రికార్డ్. తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంతే ఫ్యాన్ బేస్ ఉంది, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, కానీ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, కొన్నాళ్ళు ఓపిక పట్టాడు, సక్సెస్ అయ్యాడు ఓపికగా ఉంది. అంటే ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు సక్సెస్ గారు అనేది చెప్పడానికి ఉండదు. కాకపోతే అల్లు అర్జున్ మొన్న నంద్యాలపై శిల్పారావు చంద్రారెడ్డి ప్రచారం చేసి వచ్చాడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి. మరి ఓడిపోయాడు కదా. అల్లు అర్జున్ ప్రచారం చేస్తే గెలిచే కాడికైతే, అల్లు అర్జున్ ఒక మాట చెప్తే ఓటేసే కాడికైతే శిల్పారావు చంద్రారెడ్డి నంద్యాలలో గెలవాలి కదా, కానీ గెలవలేదు కదా. మరి ఒక అభ్యర్థిని గెలిపించుకోలేని, తన ఫ్రెండ్ని గెలిపించుకోలేని అల్లు అర్జున్ తను రాజకీయాల్లోకి వస్తే నెగ్గకు రాగలడా? ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది అల్లు అర్జున్ మాటే విని ఓటేసే కాడికైతే నంద్యాలలో శిల్పారావు చంద్రారెడ్డి చాలా పెద్ద మెజార్టీతో గెలవాలి, పెద్ద మెజార్టీ పోని కనీసం గెలవాలి. కనీసం గెలవలేదు అంటే, అది కూడా చాలా పెద్ద హ్యూజ్ మెజార్టీతో ఓడిపోయాడు అంటే కారణం ఏంటి? అల్లు అర్జున్ చెప్తే జనం వినరు. అల్లు అర్జున్ని వినాలి అనిపించేలా అల్లు అర్జున్ చేసుకోగలిగితే వింటారు. అలా మార్చుకోగలితే సినిమాల్లో వేరు, రియల్ లైఫ్లో వేరు. సినిమాల్లో నువ్వు తోపు, సినిమాల్లో నువ్వు పుడుంగి, సినిమాల్లో మంచి ఎలివేషన్ ఉంటుంది, కానీ రియల్ టైంలో అది సాధ్యం కాదు. సినిమా వరకు ఆడియన్స్ చూస్తారు, తప్పట్టు కొడతారు, బాగా అల్లు అర్జున్ నటించాడంటారు, నువ్వు టికెట్ రేట్ ఒక 200-300 పెంచినా చూస్తారు. కానీ రియల్ లైఫ్లో అలా కాదు. రియల్ లైఫ్లో నువ్వు పేదల పట్ల, వాళ్ళ కష్టాల పట్ల, వాళ్ళ బాధల పట్ల ప్రేమగా ఉంటేనే, వాళ్ళ కష్టాలు నువ్వు పాల్గొంటేనే, వాళ్ళ పట్ల నీకు మంచి అభిప్రాయం ఉంటేనే, వాళ్ళు నిన్ను నమ్మేలా నువ్వు ఉండగలిగితేనే నిన్ను ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ చూడండి, 2014 వచ్చినప్పుడు అతనేదో సినిమా సెలబ్రిటీ, అతను ఏంటో మనకు పెద్దగా తెలియదు కదా అనుకున్నారు తెలుగు ప్రజలు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఆయన చూసిన తర్వాత 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లో ఒక స్టార్గా మారిపోయాడు. ఈ దేశంలో 21 స్థానాలు పోటీ చేస్తే 21కి 21 గెలిచిన ఏకైక పార్టీ జనసేన, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్న వ్యక్తి. దేశంలోనే పెద్ద రికార్డు ఇది. అంటే పోటీ చేసిన 100% రిజల్ట్ అవడం, 100% రిజల్ట్ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి రాలేదు. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఓడిపోయినా, ఎప్పుడో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు అనేటువంటి ఒక సింపతి పవన్ కళ్యాణ్ మనం పెద్దగా చూడాలి అనేటువంటి కారణం అది వర్కౌట్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి హెల్ప్ చేస్తున్నాడు, అందరి దృష్టిలో అతను ఒక మంచి స్థానం అయితే ఆయనకు ఉంది ఈ హీరోగా. కానీ అది ఇప్పుడు అల్లు అర్జున్కి లేదు కదా. అల్లు అర్జున్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంది కదా. ఇంకో మాట కూడా అంటారు, అసలు చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్ కావడానికి అల్లు అరవింద్ కారణం అంటారు. అల్లు అర్జున్ కమర్షియల్ మెంటాలిటీ కారణం అంటారు. అల్లు అరవింద్ ఎవరు? మళ్ళీ ఇదే అల్లు అర్జున్ తండ్రి. అంటే కుటుంబం మీద కొంత బ్యాడ్ క్రియేషన్ ఉంది, దాన్ని పోగొట్టుకునేలా అల్లు అర్జున్ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడైతే దానికి భిన్నంగా ఉంది, పోగొట్టుకునేటట్లేదు, ఇంకా పెంచుకునేటట్టు ఉంది.
దాన్ని మార్చుకోగలిగితే, దాన్ని సరిదిద్దుకోగలిగితే ఎప్పటికైనా కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో ప్రియా, ఎదిగినా కొద్దీ ఒదిగుండేవాడు ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతాడు. అంటే ఈ సినిమాలో డైలాగ్ కాదు, రియల్ లైఫ్లో కూడా అది జరిగింది. ఇప్పుడు ఎదిగినా కొద్దీ అల్లు అర్జున్ ఒదిగిలేడు అన్నటువంటి చాలా మంది అభిప్రాయం. ఏ మెగా కాంపౌండ్ వల్ల హీరో అయ్యాడు, ఏ మెగా పునాదుల వల్ల హీరో అయ్యాడు, ఆ పునాదిని మర్చిపోయాడు, ఆ కాంపౌండ్ మర్చిపోయాడు, అందుకే దెబ్బ కొట్టారు. చివరికి మళ్ళా గుర్తొచ్చింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ కి రాజకీయాల మీద పెద్దగా దృష్టి లేదు, అలాగే తను చేయలేడు, హెల్ప్ సర్వీస్ అయితే ఎవరికి చేయలేదు. సో పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ తీసుకొని ఏమైనా ముందుకు రాగలడా? ఒకవేళ తీసుకునే ఉద్దేశాలు అతనికి ఉన్నాయా? అంటే రేపటి రోజున ఎలా ఉంటుంది అనేది చెప్పలేము, నేను జాతకాలు చెప్పను. కానీ ఒకటి, అల్లు అర్జున్ ఈ 10 రోజుల్లోనే కొంత మార్పు వచ్చినట్టయితే మనకు కనపడతా ఉంది. ఆ మార్పు ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, అల్లు అర్జున్ మారితే జనం యాక్సెప్ట్ చేస్తే అతను రాజకీయాల్లోకి వచ్చినా చూస్తారు. అదే జనసేనలో పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ అల్లు అర్జున్ జనాన్ని మెప్పించుకోగలగాలి, జనాల మైండ్లోకి వెళ్ళగలగాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మొన్న మళ్ళీ బెనిఫిట్ షో వేశారు, పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఆ పుష్ప 2 బెనిఫిట్ షోలు ఎవరు చూస్తారు? అల్లు అర్జున్ ఆర్డుకోర్ ఫ్యాన్సేగా. రాత్రిపూట సినిమా చూసే ఉద్దేశం ఎవడుకుంటది? అంత చల్లో సినిమా చూసే ఉద్దేశం ఎవడుకుంటది? నిద్ర బాగొట్టుకొని మరి సినిమా పోయే పరిస్థితి ఎవడుకుంటది? హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కదా, హార్డ్ కోర్ ఫ్యాన్స్. మొదటి రోజు షో చూడాలి, మొదటి షో చూడాలి. మళ్ళీ వాడి దగ్గర నువ్వు టికెట్ రేట్ ఎందుకు ఎక్కువ తీసుకున్నావు? నీ ఫ్యాన్స్ అంటే నీకు ఇష్టమైతే, ఆ ఫ్యాన్స్ వల్ల నువ్వు హీరో అయితే నువ్వేం చేయాలి? ఆ ఫ్యాన్స్కి ఫ్రీగా సినిమా ఇప్పాలి, అంతేగా జరగాల్సింది. లేదా డిస్కౌంట్ రేట్కి ఇప్పించాలి. కానీ డిస్కౌంట్ రేట్కి ఇప్పలేదు, ఫ్రీగానే వేయలేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఫ్యాన్స్ అంటే నీకు కలెక్షన్స్ ఇచ్చే వాళ్ళు తప్ప వాళ్ళ మీద నీకు అభిమానం లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అంటే అల్లు అర్జున్ అభిమానుల మీద ప్రేమ, గౌరవం నేర్చుకోవాలి. అంతేగాని ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకు ఎవడు హీరో కాలేడు. ఈవెన్ దో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టుకున్న వర్కౌట్ కాలేదు. అతను ఇచ్చే సలహాలు తోడు జనాల అభిమానం చూరగొనేలా మనిషి తత్వం ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్కి ప్రశాంత్ కిషోర్ సలహా చెప్పినా, కట్టా కార్తీక్ సలహా చెప్పినా ఒకటే సలహా చెప్తారు, జనం మెచ్చుకునేలా నువ్వు ఉండాలి, జనానికి దగ్గరగా నీ బిహేవియర్ ఉండాలి, జనాల మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఉండాలి, నీ అభిమానుల కోసం నువ్వు ఉండాలి, నిన్ను అభిమానించే వాళ్ళ కోసం నువ్వు ఉండాలి. అలా చేయగలిగితే ఎప్పటికైనా హీరోగా సక్సెస్ అవుతావు, రేపు రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ అవుతావు, మంచి పర్సనాలిటీగా తయారవుతావు. ఓకే, సో హెల్పింగ్ నేచర్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో నెగ్గుకొస్తారని చెప్తున్నారు. రాజకీయాల్లోనైనా సరే, సినిమాల్లోనైనా సరే, లాంగ్ కెరీర్ కావాలంటే, ఒక మంచి పర్సనాలిటీగా అల్లు అర్జున్ తయారు కావాలి అంటే మంచి హృదయం ఉండాలి, సాయం చేసే గుణం ఉండాలి, అభిమానుల పట్ల ప్రేమ గౌరవాలు ఉండాలి, తోటి మనుషుల పట్ల ప్రేమ గౌరవాలు ఉండాలి. సో ఇంకా ఈ న్యూస్ రావడానికి ఇంకా టైం పడుతుందేమో. అంటే ఇప్పుడు కాదు, రాజకీయాల్లోకి వస్తే 2033, 34 ఆ టైంలో వస్తాడని చెప్పేసి అంటున్నారు. లేదా ఇప్పుడు సేవా కార్యక్రమాలు రన్ చేసుకుంటూ ఒక బిల్డ్ చేసుకొని, తన కెరీర్కి ఒక బిల్డ్ చేసుకొని అప్పుడు వస్తాడంటున్నారు. చూద్దాం అప్పుడు రాగలుగుతాడా, లేదా అప్పుడు రాజకీయ పరిస్థితి ఏంది అంటే, నువ్వు రాజకీయాల్లోకి మంచోడైనా సరే అప్పుడు రాగానే స్పేస్ ఉండాలి, నీకు స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఆనాటికి ఉంటుందా ఉండదా, ఆనాటి రాజకీయ పరిణామాలు ఎట్లుంటే చూద్దాం. అంటే ఆనాడిది ఈనాడే చర్చించడానికి ఉండదు. అప్పుడు మారే మనుషులు వేరే ఉంటారు, అప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి, అప్పుడు ట్రెండ్ వేరే ఉంటుంది. అప్పుడు అల్లు అర్జున్కి అసలు ఈ క్రేజ్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు. ఎవరికి ఎక్కువ కాలం క్రేజ్ ఉంటుంది కదా సహజంగా అయితే. అప్పుడు చూద్దాం. సో నిజంగా రాజకీయాలకి వస్తాడా లేదో చెప్పాలి అంటే ఇంకా చాలా సమయం అయితే పడుతుంది. సో థ్యాంక్ యూ అండి.